హలో, మేమందరం మెదక్ చర్చ్కి బయలుదేరడానికి సిద్ధమయ్యాం. ఒక క్రేటా, ఒక తారు, అలాగే ఒక ఆల్టో కారు. పిల్లలు హాయ్ చెప్తున్నారు లోపల నుంచి. సరే, ఇప్పుడు మేము ఇంకా స్టార్ట్ అవుతాం. వెన్నీ కార్లో అయితే అందరూ లేడీస్ కూర్చున్నారు. తర్వాత క్రేటాలో కొంతమంది, తర్వాత కార్లో కొంతమంది, ఆల్టోలో అందరూ మగవాళ్ళందరూ ఆల్టోలోకి వచ్చారు. మొత్తం టోటల్గా 24 మంది అయితే మేము బయలుదేరుతున్నాం. దారిలో కోతుల కోసం అయితే అరటిపళ్ళు తీసుకున్నాం. ఇక్కడ అరటిపళ్ళు వాటికి వేయటం జరిగింది. మా మమ్మీ అన్నీ వేసేసింది బనానాలు. ముందు చాలా అంటే చాలా కోతులు ఉన్నాయి తెలుసా. ఆక్ష కూడా వేసింది. ఇంకొంచెం చూసారా ఎన్ని ఉన్నాయి కోతులు. నీట్లాంటివి అయ్యి చూడు ఎలా నుంచి అందరినీ చూస్తా. క్యారెట్ వేసాడు హర్షగడు. పాలు తాగుతుంది. మా అమ్మని పాలు తాగేస్తుందండి. చిన్నప్పుడు పిల్లలందరూ పాలు తాగుతారు. అలాగే చూడసక్కనోడంట పశుల పాకలోనంట. స్టార్ట్ అయ్యాం ఇక్కడ నుంచి. ఇక్కడ స్ట్రైట్ వెళ్ళిపోతున్నాం మెదక్ చర్చ్కి. ఆకలి వేసింది, అందుకనే ఇక్కడ కార్లన్నీ ఆపారు. మా అమ్మమ్మ పులిహోర చేసింది, చూపిస్తాను చూడండి. పులిహోర చేసిందా? అదిగో అందరికీ వడ్డిస్తుంది. సూపర్ ఉంది కదా. పాపమంత బాపునంట, దోషమంత మాపునంట, కరుణశీలుడా యేసు కనికరించే దేవుడంట. పాపమంత బాపునంట, దోషమంత మాపునంట, కరుణశీలుడా యేసు కనికరించే దేవుడంట. ఇమ్మనుయేలుగా తోడుండునంట. మా 2 కార్లు, ఇంకా మా ఫ్రెండ్ కూడా 2 కార్లు. మీ ఫ్రెండ్ ఎవరు? శ్రీజగా? అవి 2 కార్లు. ఇక్కడ ఇప్పుడు దిక్కి తొక్కుతారు కదా మీరు ఇప్పుడు దీని మీద. ఇందులోనే కూర్చుంటాను నేను. ఓకే, సరే అయితే చూద్దాం. పొట్ట ఎదురుగా రాలేదు, తిన్నావు కానీ చేసేసారండి మొత్తం. రివ్యూ చాలా అద్భుతంగా ఉందండి. మిమ్మల్ని ముందు ఎత్తున్నాను. కరుణ్ గారు అంట బాగాలేదండి, ఒంట్లో అన్నాడంట. కరుణ్ గారు ఫోన్ చేయగానే ఈ వీడియో పెట్టారు. సామ్రాణి బోళములతో ఘనపరిచినారంట. దివిలోన దూతలు పరిశుద్ధుడంటూ కొనియాడినారంట. రాజులకు రాజంట, ప్రభులకు ప్రభువంట, బెత్లెహేము పురములోన పుట్టెనంట. ఓకే, మెదక్ చర్చ్కి అయితే ఎంటర్ అయ్యామండి. లోపలికి వెళ్ళిన వెంటనే మనకి రైట్ సైడ్లో కార్ పార్కింగ్ ఉంటుంది. మొత్తం 4 కార్లు కూడా రైట్ సైడ్లో పార్కింగ్ చేసి అక్కడ నుంచి మళ్ళీ చర్చ్కి వెళ్ళడం జరిగింది. ఇక్కడే పార్కింగ్. మేము 4 కార్లు ఇక్కడ ఇప్పుడు ఆ చర్చ్ కనపడుతుంది. ఫొటోస్ దిగి అక్కడికి అలా వెళ్ళిపోతాం. వెంకట్ మాత్రం ఎక్కడికి వెళ్ళినా కానీ ఫ్యామిలీ ఫొటోస్ మిస్ కాడు. ఫుల్గా దిగుతాడు ఫొటోస్ అయితే. ఇక్కడ కూడా అలాగే దిగాడు మెదక్ జర్నీలో కూడా. ఇంకా అందరం కూడా చాలా బాగా ఎంజాయ్ చేసామండి. ఇక్కడ నుంచి ఇప్పుడు మేము లోపలికి వెళ్తాం, చర్చ్ లోపలికి. చూడండి ఫొటోస్ దిగి వెళ్ళిపోతాం. లోపల ఏంటంటే విశేషం ఏంటంటే ఇక్కడ కోతకాలపు పండుగ కూడా ఇదే రోజు అనమాట. అందుకనే మేము ఇదే రోజు కరెక్ట్గా రావటం మాకు చాలా బాగా అనిపించింది. చాలా మంది చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా కూరగాయలు కానీ అలా కానీ గొర్రెలు గీర్లన్నీ దేవుడికి బహుమానంగా తీసుకురావడం అయితే జరిగింది ఇక్కడ.
బాలయేసుని మనసారా కొనియాడ సేరండి సిన్ని క్రీస్తుని. అందరూ హ్యాండ్స్ మూవ్ హ్యాండ్స్ అక్కడ వెనకాల. వీడియో ఇది. ఈ చర్చి ప్రత్యేకత ఏంటంటే ఇది 175 అడుగులు ఉంటుందండి గోపురం వరకు. ఇది 1914 నుంచి 1924 వరకు 10 సంవత్సరాలు కట్టారంట దీన్ని. 10 years పట్టింది అప్పట్లో ఈ చర్చ్ కట్టడానికి. క్రిస్మస్ రోజుని ఇది ప్రతిష్ఠించబడింది అనమాట. క్రిస్మస్ పండుగ రోజుని దీన్ని ఓపెన్ చేశారు. ఇక్కడ మేమైతే లోపలికి వెళ్తున్నాం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. లోపలికి వచ్చిన తర్వాత అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉందండి లోపలంతా కూడా. మొత్తం దగ్గరగా 24 మంది ఒకేసారి మేము ఫస్ట్ టైం హైదరాబాద్ మెదక్ చర్చి రావడంతో మందితో కలిసి అయితే లోపలికి చూసిన తర్వాత మాత్రం చాలా మహా అద్భుతంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు కోతకాలపు పండగ జరుగుతుంది అనమాట ఈరోజు. దాని గురించి ఇంత అందంగా ఉందని చర్చి చాలా అలంకరించి పండ్లు కూరగాయలు తర్వాత అన్ని బహుమతులతో కలిసి వచ్చి దేవుని ఆరాధిస్తారు అనమాట. ఇక్కడ మనకి కింద కనపడే ఈ స్టోన్స్ చూసారా, ఇదంతా కూడా చేతితో చేసిన పని అనమాట. ఇది కలర్ రకరకాల రంగులతో ఫ్లోరింగ్ అయితే చేయటం జరిగింది. చాలా అద్భుతంగా ఉంటుందండి ఇదంతా కూడా. ఇది ఎక్కడ కూడా మిషన్స్ వాడకుండా ఇది ఫ్లోరింగ్ అనేది వేయటం జరిగింది అనమాట. చిన్న చిన్న స్టోన్స్ కింద కట్ చేసి చాలా బాగా వేసారు. అలాగే మనకి బయట స్ట్రక్చర్కి వాడినటువంటి స్టోన్ కూడా అంతా కూడా ఇది రాయి డైరెక్ట్గా చేతితోటి మనుషులు చేసిన వర్క్ అండి ఇదంతా కూడా. అందుకని మాకు ఎన్ని సంవత్సరాలైనా కూడా అలా రిఫ్రెష్గా కనపడుతూ ఉంటుంది. చూడండి, ఇది ఇంతమంది జనంలో చిన్న బటర్ ఫ్లైన్ పట్టుకుంది. అసలు మరి దీనికి ఎక్కడ దొరుకుతాయో తెలియదు, కానీ ఇటువంటివన్నీ దీనికే ఎక్కడ పట్టుకుందాం మరి. స్టాటస్ ఎక్కడ వెళ్ళిపోతుంది? ఫ్రెండ్స్ సీట్ చూడు, ఇక్కడ బ్యాక్ చూడాలి. చూడ ఫ్రెండ్స్ రోజీ రాని ఎప్పుడు కోసుకొసలే మీరు ఇది చూడండి, 10 రోజులు తినలేని దాంట్లో అడుగుతుంది. రెడీ ఫర్ వెయిటింగ్ చికెన్ బిర్యానీ. 2 జంబూ బిర్యానీలు ఆర్డర్ పెట్టాం. ఇప్పుడు వస్తాయి చూడండి, ఒక్కొక్కటి ఎంత ఉంటుందో. ఇదేంటి ఇంత ఉంది అన్నాడు బొండుగాడు. మోడరేటర్ యాక్షన్ ఇంకా సూపర్గా తిన్నారు. 2 జంబోలు ఆర్డర్ చేసాం, 3 జంబోలు ఆర్డర్ చేసాం. మొత్తం 24 మందికి సరిపోయిన ఇంకా మిగిలిపోయింది. అయితే ఇక్కడ ఒక గిన్నె అయితే మాత్రం గ్రేసీ మొత్తం ఖాళీ చేసేసింది. మిగతా 2 ఇట్లు మిగిలింది, కానీ ఈ కౌంటర్ అయిపోయింది, పూర్తి అయిపోయింది. మళ్ళీ సరిపోయినట్టు మళ్ళీ ఐస్ క్రీమ్ కొట్టారు. ఐస్ క్రీమ్ కొట్టిన తర్వాత మళ్ళీ ఇక్కడ మనకి పక్కనే కోతులు ఉంటాయి, కోతులు దగ్గర ఆడటం జరిగింది కొంచెం. చూడ దానికంటవరా నర్సాపూర్ ఫారెస్ట్ అర్బన్ పార్క్ అండి. ఇది టవర్ ఉంటుంది. టవర్ ఎక్కడం కోసం అంతకి ఇక్కడ ఆడావిడ ఏం లేదు. ఇంతకు లోపలికి వెళ్ళిన తర్వాత ఒక జంగల్ మొత్తం అడవిలో ఉంటుంది అనమాట. ఇది అర్థంలో చూసుకో.
తెలుస్తలేదు కానీ వచ్చేటప్పుడు కానీ తెలుస్తుంది. హాయ్ పెట్టండి అందరూ అలాగా హాయ్ చెప్పండి. ఏంటి ఎక్కడికి వచ్చారు మీరు అందరూ? ఇక్కడ 3 కోతులు కనపడుతున్నాయి చూడండి. చెడును వినకు, చెడును చూడకో, చెడును మాట్లాడుకో. ఈ 3 కోతులు మంచి సందేశాన్ని ఇస్తున్నాయి. తర్వాత నడుచుకుంటా వెళ్తున్నాం. చూడండి పైకి కోతులకి ఎక్కింది పైకి. కింద పడతాను నేను. ఏంటిది? ఏనన్నా దుఃఖం వస్తుందా? అమ్మరాట్లే. ఏనన్నా దుఃఖం వస్తుందా? మనసు తన్నుకుంటూ బాధ వచ్చేస్తుందా? ఏడ్చేనన్నా అలా మూలకెళ్ళి ఏడ్చేసాయి. 4 గోడల మధ్య ఏడ్చేసాయి. ఎక్కుతుంది. ఇంత లెక్క వచ్చింది ఎక్కడండి? పైకి ఎక్కాలి ఇప్పుడు. అసలు తగ్గేదే లేదు. ఏమిటో ఈ లోకమంతా ఎంతకు అంతు పచ్చని వింత గడ్డి మేసిన గోలే. ఏమిటో ఈ లోకమంతా ఎంతకు అంతు పచ్చని వింత గడ్డి మేసిన గోలే. ఏమిటో ఈ లోకమంతా ఎంతకు అంతు పచ్చని వింత గడ్డి మేసిన గోలే. ఈ లోకమంతా ఎంతకు అంతు పచ్చని వింత. పట్టారు మా ఇద్దరు తీరేది.